ఇక అది అట్లా పక్కకు పెడితే ఇక ఎట్టి పరిస్థితుల్లో భేషజాలు లేకుండా పార్టీలకు అతీతంగా అంటే పార్టీల్లో పోటీ చేసే వరకు తర్వాత అప్పటి వరకే గెలుపోవటంలో మట్టికి మాత్రమే పార్టీ ఆ తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత ఈ పార్టీలకు అతీతంగా పనిచేస్తాం, అభివృద్ధి అంటే ప్రజలు ప్రధాన ఎజెండాగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. నిజంగా కూడా అట్లా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తా, తర్వాత ఇవన్నీ కూడా చేస్తాం. దీంతో పాటు ఇంకో ప్రధానమైనటువంటి అంశం చెప్పిండు, యూనివర్సిటీలను బలోపేతం చేయాలి, విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడం ద్వారా, ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలను కూడా ప్రోత్సహించాలని చెప్పేసి ఒక మాట చెప్పిండు. ఎందుకంటే అక్కడ గతంలో అసలు యాక్చువల్గా విశ్వవిద్యాలయాల్లో నాయకులని ఎన్నికల ద్వారా ఎన్నుకునేటోళ్ళు, తర్వాత ఆయా సంఘాలు ఉంటుండే. ఇప్పుడు అంటే కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించి అంటే సెంట్రల్ యూనివర్సిటీలకు సంబంధించి అది జరుగుతూ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, అక్కడ ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరు ఎన్నుకోవాలి ఇంకా అనేది జరుగుతుంది. అయితే రాష్ట్రాలకు సంబంధించి అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నిటిని కూడా రద్దు చేసిండు. తర్వాత దీని ద్వారా ఏమవుతుందంటే నిజాయితీ గల నాయకులు, తర్వాత ఇంకోటి ఏంటంటే పార్టీలు జంప్ అయ్యే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉండకుంటుంటాయి. కాబట్టి యూనివర్సిటీలు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, అక్కడ కాకతీయ యూనివర్సిటీ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీ శాతవాహన కానీ, ఇటు మహాత్మా గాంధీ కానీ, అక్కడ పాలమూరు యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వీసీలను నియమించడం, తర్వాత టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని కూడా నియమిస్తాం. 100% అక్కడ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలి, విద్యార్థి రాజకీయాలను కూడా ప్రోత్సహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఏం చేసిండు, తెలంగాణ ఉద్యమం వరకు మొత్తం కూడా ఉవ్వెత్తున ఎగిసిపడ్డటువంటి ఉద్యమానికి పురుడు పోసింది ఉస్మానియా విశ్వవిద్యాలయం, అటు కాకతీయ విశ్వవిద్యాలయం. అయితే ఈ విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఏం చేసిండు, మొత్తం గేట్లు పెట్టాలి, తర్వాత ఎవరిని రానియొద్దు, ఎక్కడ సభలు జరగొద్దు, సమావేశాలు జరగొద్దు, వాళ్ళకైతే భర్తలు చేసుకోవచ్చు, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నాడు. ఇదంతా కూడా మొత్తం కూడా ఒక రకమైనటువంటి కార్యక్రమం జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు 100% విశ్వవిద్యాలయాలు అక్కడ రాజకీయాలకు కూడా కేంద్రంగా మారాలి, తర్వాత విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలనేటువంటి మాటను కూడా చెప్పిండు. నిజంగా కూడా అది అవసరం. గతంలో ఇక్కడ పివి నరసింహారావు కానీ, తర్వాత ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు కానీ చాలామంది నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, తర్వాత వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చినటువంటి నాయకులే. కాబట్టి విశ్వవిద్యాలయాలలో ఇక్కడ విద్యార్థి సంఘాలను బలోపేతం చేయాలనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. తర్వాత నిన్న ఇక్కడ సిహెచ్ విద్యాసాగర్ రావు గారు అంటే గతంలో ఆయన గవర్నర్ అక్కడ గవర్నర్గా పనిచేసిండు, తర్వాత మాజీ మంత్రి కూడా కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిండు, హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిండు, తర్వాత మహారాష్ట్రకు, తమిళనాడుకు, తర్వాత వివిధ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి. నిజంగా కూడా మచ్చలైనటువంటి నాయకుడిగా చెప్పుకోవచ్చు సిహెచ్ విద్యాసాగర్ రావు గారిని. ఆయన జీవిత కథకు సంబంధించి నిన్న పుస్తకావిష్కరణ జరిగింది, ఆ కార్యక్రమంలో మాట్లాడిండు. తర్వాత ఆయన కూడా అన్నాడు, అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి హైడ్రా కానీ తర్వాత ఇవన్నీ కూడా కరెక్టే జరుగుతున్నాయి, కొన్ని అంటే ప్రక్షాళన జరగాలంటే కొన్నికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే శరీరంలో ఏదైనా పార్ట్ దెబ్బతిన్నది అంటే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయకుండా నేను ఉట్టికి మానిపో ఓం రీం చుప్ అంటే కాదు కదా లెక్క. అట్లా కాకుండా హైడ్రాను వ్యతిరేకించేది రాజకీయ నాయకులు అయితే హైడ్రాను స్వాగతించేది మాత్రం ప్రజలు. అయితే విషయం ఏంటంటే పేద ప్రజలకు వచ్చినప్పుడు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తారు. కాకపోతే ఏంటంటే బడాబాబులను వెనకేసుకొచ్చేసి పేద ప్రజల మీదకి వస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే పేద ప్రజలకు మంచి చేస్తూ తర్వాత బడాబాబులు ఎవడైతే ఆక్రమణలో గురి చేస్తున్నాడో వాళ్ళ పని చేస్తే మాత్రం ప్రజలు హర్షిస్తారు, ప్రజలు దానికి సంతోషం వ్యక్తం చేస్తారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం.